కేటీఆర్ కూడా ధైర్యంగా వెళ్ళి తండ్రి దగ్గర మాట్లాడకపోవచ్చు కానీ విషయాలు, బట్ కవిత మాట్లాడగలిగే అవకాశాలు బై నేచర్ వచ్చింది, ప్లస్ బై పర్సనాలిటీ ఆఫ్ కవిత ఆల్సో షీ కెన్ టేక్ దట్ ఆపర్చునిటీ అండ్ ప్రజెంట్ ఇట్. సో ఆ ప్రయత్నంలోనే కవిత డెఫినెట్లీ సక్సెస్ఫుల్ ఇన్ బ్రింగింగ్ ద ఐడియాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కేసీఆర్. అయినా ఆమె రేజ్ చేసిన ఇష్యూస్ ఏవి కూడా పార్టీకి వ్యతిరేకమో, పార్టీని ఏమంటారు ఒక డిఫెన్స్లో పొజిషన్ చేసుకోవడానికి కోసం పెట్టింది ఎందుకైతే. ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ఒక సెక్యులర్ పార్టీ డెఫినెట్గా రాష్ట్రంలో ఉండే రకరకాలైన ఇష్యూస్కి సంబంధించి వాళ్ళు ఒక ఐడియాలజీని ప్రకటించారు కాబట్టి ఐడియాలజీ రీచ్ కానప్పుడు యాజ్ ఏ కార్యకర్తగా నిజానికి కేసీఆర్ దగ్గర తీసుకెళ్లే ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలి. కానీ మన అన్ని డెమోక్రటిక్ సెటప్ అంటాం కానీ పార్టీలో డెమోక్రసీ ఉంటుందా? అందులో వన్ మ్యాన్ పార్టీ తోటి ఎస్టాబ్లిష్ అన్నీ కూడా ఇప్పుడు పార్టీలన్నీ ఏంటంటే ఇవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కదా. సీఈఓ ఫౌండర్ ఎవరు ఉంటారో వాళ్ళే సీఈఓ. కాబట్టి సీఈఓకి అగెనిస్ట్గా కార్పొరేట్ కంపెనీలా ఉన్నట్టు బాటం నుంచి ఐడియాలు తీసుకొని చేసేంత స్థాయి పార్టీలకు ఉండదు, కంపెనీలకు ఉంటాయి. ఎందుకంటే కంపెనీ ఎస్టాబ్లిష్ కావాలా, మనీ టర్న్అవుట్ కావాలా, ఎక్కువ రాష్ట్రాలకు వెళ్ళాలి, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అయితేనే వాళ్ళకి లాభాలు వస్తాయి, అవన్నీ ఆలోచిస్తారు. కానీ పొలిటికల్ పార్టీలో ఆ సిస్టమ్ ఉండదు. మొనార్క్ టైప్లోనే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అట్లాంటి పాటించకుండా ఎవరైనా డెమోక్రటిక్ సెటప్ లోపల వాయిస్ రేజ్ చేస్తే ఈటల రాజేందర్ లాగానే బయటికి వెళ్ళే అవకాశమే పార్టీలోంచి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటాయి. సో అట్లాంటి అవకాశాలు తీసుకోవడానికి ముందుకొచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు కవిత ఎందుకు చేస్తుంది మరి ఇట్లా? ఓకే, మేబీ కవిత మేబీ ట్రైయింగ్. ఏం ట్రై చేస్తుంది? పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కింద ఈమె అనవసరంగా పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తుందని చెప్పి ఆమెను ఒక ఎక్స్పెల్ చేసే అవకాశాన్ని ఆలోచనను వాళ్ళకి కలిగించేటట్టు చేస్తుంది. సో ఎక్స్పెల్ చేస్తే ఏమవుతుంది? షీ గెట్ లాట్ ఆఫ్ ఎంపతి కదా, సింపతి ఫ్రమ్ ద పీపుల్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో కేటీఆర్కు తక్కువ రికగ్నిషన్ ఉంది, నిజంగా కవితకు ఎక్కువ ఉంటుంది. సో బతుకమ్మ ద్వారా కొన్ని లక్షల మంది కుటుంబాలను ప్రభావితం చేయగలిగింది, తర్వాత స్త్రీలను అట్రాక్ట్ చేయగలిగింది. ఇప్పుడున్న యాజ్ ఆన్ టుడే తెలంగాణ లోపల ఒక పవర్ఫుల్ ఫీమేల్ లీడర్ని ఎవరైనా చూపించగలుగుతారా మీరు? యూ కెనాట్ ఫైండ్. స్టేట్ మొత్తం లోపల మన కాంగ్రెస్ పార్టీలు చూస్తే 2 తెలుగు రాష్ట్రాలు తీసుకున్నా కూడా కనపడరు. నిజంగా బై పొజిషన్ వాళ్ళకు రికగ్నిషన్ ఉండొచ్చు, కానీ బై పర్సన్, బై నేమ్ డెఫినెట్గా మనం ఒక 4-5 తీసుకుంటే అంత డెఫినెట్గా కవిత విల్ ప్లేస్ ది టాప్ రోల్.